కాలం గడిచింది కదా, ఇంకేం చేస్తారులే అని అనుకుంటున్నారు. కానీ కాలం గడిచిన నిజము నిప్పులాంటిది. ఏదో ఒక రోజు ఏదో రూపకంగా బయటకు పొంగుతుంది. నిజము అనేది ఒకరి ద్వారా ఒక్కళ్ళ నోట్లోకెళ్ళి బయటకు వచ్చిందంటే ప్రపంచమంతా వ్యాపిస్తుంది ఖచ్చితంగా. అదే నా కొడుకు విషయం కూడా ఖచ్చితంగా బయట పడుతుంది. చిన్న క్లూ దొరికింది. ఆ చిన్న క్లూతోని నేను వెతికి బయటకి తీసే ప్రయత్నంలోనే ఉంటాను. నా ప్రాణం పోయినా సరే నా కొడుకును చంపిన వాళ్లకు శిక్ష పడాలి. తప్పకుండా న్యాయం జరగాలి. నా కొడుకును దూరం ఎలా చేశారో వాళ్ళకి అలా శిక్ష పడితేనే నా మనసు నిమ్మలం. వాళ్ళ గ్యాంగ్లో నుంచే ఒక్క విషయం బయట పెట్టారు. అది చాలు దాని నుంచి ఎంక్వైరీ చేయడానికి. కానీ ఈ చట్టం ఉన్నదే, ఈ చట్టము ఎవరి సొత్తు కాకుండా, డబ్బులు ఇచ్చినోడి సొత్తు కాకుండా న్యాయం వైపు పోరాటం చేస్తే నాకు న్యాయం జరుగుతుంది. కానీ ఈ చట్టము డబ్బులు ఇచ్చినోడి చుట్టం అయిందనుకోండి, నాకు న్యాయం జరగదు. ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే మనం ఎంత పెద్ద అధికారిని కలవడానికి వేయినా అక్కడ నుంచి తిరిగి వచ్చేది ఇక్కడికే. వీళ్ళు ఏం చేస్తారంటే గదే ఎంక్వైరీ చేసి మళ్ళీ చెప్పిన కథే అదే రీలు రిపీట్ చేసుకుంటూ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నాకు ఎలా న్యాయం జరుగుతుంది? జరగదు కదా. ఇది ఎలా న్యాయం జరగాలి? నాకు ఎవరు ముందుకు రావాలి? ఎలా చేయాలి? నాకు దొరికిన క్లూను నేను ఎవరి దగ్గర విప్పాలి? ఇది ఎక్కడ చెప్పాలి అన్న వేదనతోనే నరకం అనుభవిస్తున్నా. ఇన్ని రోజులు బయట ప్రపంచము ఊరికే పాడుతుండ్రులే పాట అనుకున్నా. కానీ వాళ్ళ గ్యాంగ్లో ఉన్న మనిషి ఒక క్లూ ఇచ్చాడు, నిజం చెప్పాడు. ఆ నిజాన్ని నేను ఎక్కడ విప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ అధికారిని కలవాలి అన్న ఆలోచనలో ఉన్నాను. కానీ ఎంత పెద్ద పై అధికారిని కలిసినా తిరిగి గుండ్రగా ఇక్కడికే వస్తుంది కనుక ఇక్కడ న్యాయం జరగదు. మరి ఎలా? నేను ఏం చేయాలి? ఎలా చేయాలి? నాలాంటి వాళ్ళను ఎవరు ఆదుకోవాలి అన్న వేదనతో, ఆలోచనలతో బాగా సతమతమైపోతున్నాను. ఎందుకు మీరు అంతా నా బంధువులని ఇది నేను మీకు పంచుకుంటున్నాను. ఎలా చేస్తే బాగుంటుంది? నేను ఇన్ని రోజులు ఒకలాగా అనుకుంటే ఆ నిప్పు రవ్వల బయటికి నిజము పొక్కిన దానిని, ఆ నిప్పు రవ్వను చేతిలో పట్టుకుంటే కాల్తలేదు నాకు. ఎందుకంటే అది దొరికింది నాకు ఆయుధం పట్టు. ఇది ఎలా అన్న ప్రశ్ననే